రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన బేతంచెర్లలో ఏపీఎంను సస్పెండ్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వివోఏలు నిరసన. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం పోలీస్ విఎస్ తెలంగాణ. మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నా, భవిష్యత్తులో మీరు అలాగే ఉండాలి. బిసి జనార్దన్ రెడ్డి. కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలపై కూటమి నాయకుల దౌర్జన్యం. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. వాసవి హైస్కూల్ 15వ వార్షికోత్సవం కార్యక్రమంలో హలో మాల చలో కర్నూలు. చెక్కులను వైసీపీ ప్రభుత్వం రాగానే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందకుండా చేశారన్నారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డేనని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్న నాయకుడు చంద్రబాబునని తెలిపారు. తిప్పే ఇంటర్వ్యూ ఏమైనా అడిగింది. మీడియా వారందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి నమస్కారం తెలియజేస్తాను. ఈరోజు దాదాపుగా 15 మందికి 17 లక్షల రూపాయలు, 16,92,000 రూపాయలు ఈరోజు ఎవరైతే పేదవారు ఉన్నారో వైద్యం తీసుకున్న తర్వాత బిల్లులు తీసుకొని మన దగ్గరకు వచ్చిన తర్వాత దానికి ముఖ్యమంత్రి గారికి పంపిస్తే వారం 10 రోజులు వచ్చేస్తాయి. ఆరోగ్య విషయంలో ముఖ్యమంత్రి గారు ఎలాంటి పక్షపాతం చూపారు. ఎవరైనా సరే ఆరోగ్యం అనేది ప్రధానమైంది. వాటి పేదవారికి ఆదుకోవాలా, అంత ఆరోగ్యం, మంచి ఆరోగ్యం ఇవ్వాలి వారికి అని నిన్న కూడా చెప్పడం జరిగింది కిమ్స్ హాస్పిటల్ పోయేటప్పుడు. కాబట్టి వారి ఆరోగ్య పరిరక్షణ కోసం పేదవారైతే తట్టుకోలేరు, వారికి ఆదుకోవాలని ముఖ్య ఉద్దేశంతోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు దాదాపు 35 మందిని గుర్తించి ప్రతిరోజు ఇస్తూనే ఉన్నాం. అది కాక చాలా ఎక్కువ అయిపోయినాయి కూడా, చాలా ఎక్కువ మంది వస్తారు. ఉండే డబ్బుతో అందరినీ అడ్జస్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాటి ఈరోజు ఎవరైతే 15 మంది లబ్ధిదారులు ఉన్నారో అందరినీ పిలిపించి ముఖ్యమంత్రి నిధి నుంచి ఈరోజు దాదాపు 17 కోట్ల లక్షల రూపాయలు వారికి అందరికీ అందజేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తారు. వాటి ఈ రకంగా తెలుగుదేశం పార్టీ గతంలో జగనన్న గారు ఉన్నప్పుడు మహానుభావుడు మేము ఇచ్చిపోయిన 19లో నేను హెల్త్ మినిస్టర్ ఉంది. మేము పేదవారు పెట్టుకున్న వారికి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8,000 మందికి చెక్కులు ఇచ్చినారు. చెక్కులు ఇచ్చిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా ముఖ్యమంత్రి అయిన తర్వాత చెక్కులు కూడా ఆన్ కాకుండా చేసినారు. పాప పేదవాళ్ళు వచ్చి మా దగ్గర లబ్ధి పట్టుకున్నారు. సార్ చెక్కులు ఉన్నాయి, మా బ్యాంకులు మాత్రం కోట్లు మాత్రం ఇవ్వకని చెప్పేసినారు, మాకు డబ్బులు రాలేదు. మీరు ఆలోచన పేరు చేసుకోవాలి. ఆయన ఎట్లున్నాడు, ఈయన ఎట్లున్నాడు. కాబట్టి ఆయన దుర్మార్గుడు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించినాడు. రాష్ట్రంలో డబ్బులు కూడా పోయింది. అయినా సరే పేదవారిని ఆదుకోవాలని చెప్పి కృత నిశ్చయంతో ముఖ్యమంత్రి గారు రాత్రి మూడు పనిచేస్తూ ఈరోజు పేదవారిని ఆడుకుంటారు. ఎంత టైం ఉన్నా కూడా టైం తీసి అన్ని దాని మీద టిక్కులు పెట్టి ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వారి పరిపాలన అని చెప్పి తెలుసాం. కాబట్టి వారికి ముఖ్యంగా ఎవరైతే పేదవారు తీసుకున్నారో వారందరూ కూడా రుణపడి ఉండాలి. చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాలా, తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియాలా. ఆ రకంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తూ ఉంది కాబట్టి మేము అందరికీ తెలుస్తాం. మరి ఇంకా మనకు ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, లేకపోతే మనం ఇచ్చినవన్నీ వచ్చేస్తాయి. రోజు మనం మోసుకోలేకపోతున్నాం. రోజు నేను కూడా ఊహించలే. గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేటివి. ఇప్పుడు ఆరోగ్య విషయం చాలా అప్రమత్తంగా ఉండాలి. పేద ప్రజలు వస్తే తక్షణం ఇవ్వడం చూసుకోవాలి. దాదాపుగా 15 కేజీలు 20 కేజీలు అయితే మోసుకోలేకపోతున్నాం మనం.
దాన్ని ఆన్లైన్ దీంట్లో పోస్టర్లో పంపించి తీసుకురావడం జరుగుతుంది. మనం ఈ రకంగా సేవలు చేయడం జరుగుతుంది. చాలా సంతోషం. పేదవారందరికీ కూడా మనం అనుకోకుండా మనం అడిగిన తర్వాత ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం అని చెప్పి వారికి ముఖ్యంగా నంద్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు కూడా తెలుస్తున్నాను. కృతజ్ఞతలు. ఆరు సంవత్సరాల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామలకు సంబంధించినటువంటి రహదారి ఏదైతే ఉందో దాదాపుగా 6 కిలోమీటర్లు. ఈ 6 కిలోమీటర్లకు గత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2019 సంవత్సరం ఫిబ్రవరి నెలలో 12.5 కోట్ల రూపాయలకు దాదాపుగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అప్పటికే ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తీసుకొని క్యాన్సిల్ చేసుకుంటూ మళ్ళీ అక్కడ టెండర్లు పిలవడం జరిగింది. తర్వాత కూడా ఆ ప్రభుత్వంలో పిలిచిన తర్వాత ఆ ప్రభుత్వ నిర్ణయాలతో కాంట్రాక్టర్లందరూ కూడా భయపడి ఎవరు కూడా ముందుకు రాకపోవడం వల్ల ఏవైతే ఈ యొక్క ఎన్డీబీవే కదా ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ తరఫు నుంచి కాంట్రాక్టర్లు అందరినీ కూడా R&B మంత్రిగా నేను, మా సెక్రటరీ గారు, ఈఎన్సీ గారు అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరం కూడా వారిని పిలిపించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తాము, బిల్లులు ఇవ్వడం జరుగుతుంది, ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్కరు పనులు చేయాలి అని చెప్పేసి ఈ యొక్క ఎన్డీబీ వర్కులందరినీ కూడా కాంటాక్ట్ చోట్ల కూడా ఈ బ్యాంకు కింద వచ్చినటువంటి నిధులు అందరూ కాంట్రాక్టులకు ఒక భరోసా కూడా మా ముఖ్యమంత్రి గారు తెప్పియడము, గౌరవ ముఖ్యమంత్రి గారు తెప్పించిన తర్వాత ఇప్పుడిప్పుడే పనులు మొదలు పెడతా ఉన్నారు. ఇప్పటికే చాలా రోజుల నుంచి కూడా ఈ ముదిగేడు సంజామల గ్రామంలో రస్తాలో నడవాలంటే కూడా ప్రయాణికులకు అందరికీ ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలు, అక్కడ గత శాసనసభ్యుడి యొక్క అసమర్థత వలన ఈరోజు ఈ యొక్క డెవలప్మెంట్ కూడా రోడ్లవన్నీ కూడా ఆగపోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మళ్ళీ నా చేతుల మీద ఆ రోజు శాంక్షన్ చేసింది మేమే, ప్రపోజల్ తెచ్చింది మేమే. మళ్ళీ ఇదే రోజు ఆ ప్రభుత్వంలో ఈరోజు ఈ యొక్క కాంట్రాక్టర్ గారిని కూడా కన్విన్స్ చేసిన తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టి 3 నెలల లోపల కంప్లీట్ చేయాలని చెప్పి వారికి తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఎంత తొందరలో వీలైతే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఈ యొక్క రోడ్డును కూడా ఈ ముదిగేడు ఈ సంజామల ప్రజలకు తొందరగానే కంప్లీట్ చేసి వారికి అంకితం చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో దాదాపుగా 1080 కోట్ల రూపాయలతో పార్ట్ హోల్స్ అన్ని గుద్దలు లేని రాష్ట్రంగా మార్చాలని చెప్పి గత పాలకుల పరిపాలన వలన జరిగినటువంటి పాపాలను కూడా ఈరోజు నష్టాల ఊబిలో రాష్ట్రమంతా కూడా అప్పులపాలైనప్పటికీ రహదారులను ఏదైనా విధంగా చేయాలనేటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈరోజు ప్రతి చోట కూడా గుద్దలన్నీ కూడా పూడ్చుతున్నాము. అదేవిధంగా రోడ్ల మూమెంట్ లేని కాడ కూడా అక్కడ కూడా అవన్నీ రోడ్లు కూడా లేయర్లు వేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో ఉండే పెండింగ్ బిల్లులు దాదాపుగా 2000 కోట్ల వరకు కూడా మేము చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 1081 కోట్లలో భాగంగా ప్రతి జిల్లాలో కూడా ఈ గుత్తలు పూడ్చే కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఈరోజు 3000 చిల్లర ఎన్డీబీ బ్యాంకుకు ఉన్నటువంటి ఈ యొక్క వర్కులను కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా త్వరలోనే కంప్లీట్ చేస్తాము. గత ప్రభుత్వాలు అసమర్థత వలన, అనుభవం లేని గత ముఖ్యమంత్రి వలన ఈరోజు రాష్ట్రమంతా కూడా ఈ యొక్క ఇన్వెస్ట్మెంటర్స్ కానీ ఎవరే కానీ రావాలంటే కూడా రావడం లేదు. రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, అదేవిధంగా పరిశ్రమలు రావాలన్నా, టూరిజం పెరగాలన్నా అనుభవం గల ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితోనే సాధ్యం అవుతుంది. అటు సంక్షేమము ఇటు అభివృద్ధిని కూడా సమపాలలో తీసుకెళ్తా ఉన్నాము. ఈరోజు పింఛన్ల విషయంలో ఈరోజు 4000 రూపాయలు చేసిన ఘనత మాదే. దీపం 2 పథకం కూడా మేమే మళ్ళీ ప్రవేశపెట్టాము. అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి టైటిల్ యాక్ట్ కూడా ఈరోజు తీసుకొని రావడం జరిగింది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ కూడా అనేక కార్యక్రమాలు సంక్షేమం. ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా 9 గంటల కరెంటు ఇవ్వాలి రైతులకు అనేటువంటి ఉద్దేశంతో 9 గంటల కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అటు సంక్షేమాన్ని ఇటు రాష్ట్రాన్ని అభివృద్ధిలో చేసుకువెళ్తూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్వెస్టర్లు కూడా ఈరోజు మేము ఈ రాష్ట్రానికి వస్తాము, మాకు భరోసా లభించింది, చంద్రబాబు నాయుడుతోని ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబుతోనే చెప్పి ఈ యొక్క ఎన్డీఏ కూటమిలో
అటు కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు, ఇటు ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద కూడా పెట్టి గ్రామాలలో ఉండే రోడ్లను కూడా ఈ యొక్క నియోజకవర్గంలో దాదాపుగా 50 కోట్ల రూపాయలతో మరియాన్పల్లి నియోజకవర్గంలో చేస్తూ ఉన్నాం. ఇది ఒక్కటే కాదు, రైతులకు ఉండే సమస్యలు, పేదవారికి త్వరలోనే ఇంటింటికి ఇండ్ల పట్టాలు ఈ యొక్క జలజీవన్ కింద ఏవైతే మేనిఫెస్టోలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చేస్తాము. తల్లికి వందనం కావచ్చు, సరే 3-4 నెలల లోపల మేనిఫెస్టోలు పెట్టినటువంటి విధంగా ప్రతి కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ప్రజలు మా మీద నమ్మకంతో, కూటమి మీద, ప్రభుత్వం మీద నమ్మకంతో ఈరోజు వైనాట్ 175 అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు 164 సీట్లు ఇచ్చి మా బాధ్యతను పెంచింది, మా మీద బాధ్యత పెరిగింది. ప్రజలకు కూడా చాలామందికి కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మాకు చేస్తుందనేటువంటి ఆశ ఉందో ఖచ్చితంగా వారి అన్నిటికీ కూడా ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి కూడా విడతల వారీగా ఈరోజు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో. గత ప్రభుత్వంలో చేసిన ఈరోజు బ్యాంకును కూడా రావాలంటే రావటం లేదు ముందుకు. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని అటు మేనిఫెస్టోలో పెట్టినటువంటి మా పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని, నాకు సంబంధించినటువంటి రోడ్లకు సంబంధించినటువంటి కూడా రాష్ట్రంలో ప్రతి రోడ్డును బాగు చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. దాదాపు 20 సంవత్సరాలకి పనిచేస్తూ ఉన్నారు. ఆనాడు సంఘాలు లేని సమయంలో మహిళల దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్లకు పుస్తకాలు రాస్తూ ప్రజలు మమేకమై ఒక సేవకుని మాదిరి పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు వచ్చే కూటమి ప్రభుత్వం వచ్చేసి చాలా దారుణంగా, అంటే ఇప్పుడు మా పొలిటికల్గా ఉండే వాళ్ళు మాత్రమే పుస్తకాలు రాయాలి, మీరందరూ ఇంట్లోకి వెళ్ళిపోవాలని చెప్పని చాలా కుట్రలు కుతంత్రాలు పొంది నాయకులు ప్లస్ అధికారులు మమేకమై అందరూ కలిసి మా మీద వెన్నుపోటు పొడుస్తూ ఉన్నారు. గ్రామ స్థాయిలో చేసి మహిళలతో బెదిరింపుల పాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకు మీకు పథకాలు రావు, మేము రేషన్ కార్డు తీసేస్తాము, మీకు బిల్లింగ్ రానేమో, మేము చెప్పినట్టు వినాలి, మేము చెప్పినట్టు వినేటైతే మీకు అన్ని వస్తాయని చెప్పి చాలా బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారు. మా బయల ప్రకారంగా వచ్చేసి చర్చి బయల ప్రకారంగా వచ్చేసి ఒక డివైన్ మార్చాలన్నా, ఒక గ్రామ సంఘంలో ఓపీలను మార్చాలన్నా బయల ప్రకారంగా ప్రజల్లో సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మహాసభ ఏర్పాటు చేసి అందరి సమక్షంలో మహిళలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళనే నిర్ణయం చేయాలని ఈ విధంగా బయలాలో ఉంది. ఈ బయలాలను విరుద్ధంగా ఇలా అనుసరిస్తూ నాయకులతో మమేకమయ్యి అధికారులు వచ్చేసి సొంత నిర్ణయాలు తీసుకొని మాకు ఎటువంటి తీర్మానాలు చేయకుండా, అంటే స్టోర్లో కొనుక్కొని పుస్తకం కొనుక్కొని దొంగ సంతకాలు చేర్చుకొని వచ్చిన వాళ్ళకి ప్రాక్టిస్తారంట. మేము నిజాయితీగా ఉండి సంఘాల దగ్గర వచ్చే తీర్మానాలు చెల్లుబాటు కావు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవాలని చెప్తా ఉన్నారు. మేము కోర్టుకి వెళ్ళాం, హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టుకి వెళ్ళి మేము స్టే ఆర్డర్ తీసుకుంటే స్టే ఆర్డర్ కూడా ధిక్కరించి, అంటే స్టే ఆర్డర్ తెచ్చారు, మీరు ఏం చేస్తలేరు, మేము మార్చేదని చెప్పని స్టే ఆర్డర్ వచ్చిన తర్వాత 15 మందిని దారుణంగా తొలగించడం జరిగింది. అటువంటి వ్యక్తుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని పై అధికారులను కోరుతూ మాకు న్యాయం చేయాలని, కోర్టు ఆర్డర్లు ఉన్న వాళ్ళని ఏడాది వాళ్ళ పేర్లు అన్నలు ఎక్కించి మమ్మల్ని కొనసాగించాలని కోరుకుంటూ మాకు అంబేద్కర్ ముందుగా ప్రతి పత్రం అందజేసుకుంటూ మా కోరికలను నిర్వహణని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి యువకులందరికీ, షేడీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తొలగించిన కారణంగా అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారికి యొక్క సమస్యలతో కూడినటువంటి వినతి పత్రం మేము సమర్పించడం జరిగింది. ఈరోజు ఈ అంబేద్కర్ విగ్రహం దగ్గర నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం, ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈరోజు డోన్ నియోజకవర్గం పేదంచెర్ల మండలంలో ఈఓఏలను అతి దారుణంగా తీసేయడం అనేది, తొలగించడం అనేది జరిగింది. అయితే దీంట్లో తొలగించడానికి కూడా కొన్ని షరతులు అనేవి ఉన్నాయి. అయితే వాళ్ళు ఏపీఎంలు కానీ సీసీలు కానీ ఎవరు పాల్గొనకుండా వాళ్ళు గ్రామ సభ నిర్వహించి గ్రామ సభల తీర్మానం మేరకే వాళ్ళని తీసేయాలి. అయితే గ్రామ సభ నిర్వహించకుండా వాళ్ళు పొదుపు మహిళలు మాకు పాత వివోఏలే కొనసాగించాలి, కొత్త వివోలు ఎవరు వచ్చినా మాకు వద్దని చెప్పేసి వాళ్ళు ధిక్కరించిన సందర్భంలో కూడా వాళ్ళు వినకుండా ఆ రకంగా ఒక 10 మంది 15 మంది కూర్చోబెట్టి వాళ్ళకనే తీర్మానం చేసి ఇవే మా తీర్మానం అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. అయితే ఈరోజు ఆ రకంగా ఏదైతే దొంగ సంతకాలు
తీసుకొచ్చి ఈరోజు తీర్మానం చేస్తున్నారు. మేము అదే పద్ధతిగానే గ్రామ సభ నిర్వహించి ఈ యొక్క తీర్మానాలు తీసుకుని వస్తే తీర్మానాలు కాదని చెప్పేసి ఏపీఎం వివరిస్తున్నారు. అయితే ఈరోజు ఏపీఎం ఒకటే మాట అంటున్నారు. ఏపీఎం మాకు బీడీ నుంచి జయంతి గారి నుంచి మాకు ఒత్తిడి వల్ల మేము చేస్తూ ఉన్నామంటున్నాడు. అయితే నిన్ననే మా సిఐటి జిల్లా నాయకత్వం కూడా ఆ రకంగా బీడీ గారిని కలవడం జరిగింది. బీడీ గారిని కలిసిన సందర్భంలో కూడా నేను పేదజన మండలంలో ఎటువంటి కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా నేను వద్దని చెప్పినాడు. వాళ్ళు నా మాట వినలేదు, నా మాట వినకుండా వాళ్ళు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని బాధితులుగా నిన్న బీడీని మా ఏపీఎం బాధితులుగా చేశారు. అయితే ఈరోజు వాళ్ళ అధికారులు ఎవరంటే ఇక్కడ ఉండేటువంటి పొలిటికల్ లీడర్లైన టీడీపీ నాయకులు, అదే రకంగా డోన్ కాన్స్టిట్యూషన్ నియోజకవర్గం ఎమ్మెల్యే గారి వాళ్ళకు అధికారులు ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే మీరు ఏ రకంగా తొలగిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదైతే మీరు అన్యాయంగా వెళ్ళిపోతున్నారు, న్యాయబద్ధంగా ఉండేటువంటి ఏదైతే మేము బుక్ కీపర్స్ ని వివోఏలని వెంటనే వాళ్ళ తీర్మానాలు తీసుకొచ్చినటువంటి తీర్మానాలు ఏమైనా తీసుకొని ఆన్లైన్ ఎక్కియాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏపీఎం రాజకీయ నాయకులకు ఒత్తాసు పడుతూ రాజకీయ నాయకులకు తొత్తుగా వ్యవహరిస్తూ ఈ రోజు ఆ రకంగా చేస్తున్నారు. కాబట్టి ఏపీఎం ని వెంటనే సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేసేంత వరకు మేము ఈ పోరాటం అనేది కొనసాగిస్తాం. అదే రకంగానే వివోఏలను కూడా తొలగించిన వాటిని వెంటనే విధులు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదే గతంలో వివోఏలు దాదాపు కంటే 200 రూపాయల నుంచి వాళ్ళు ఈ యొక్క వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. అయితే దశల వారి కార్యక్రమ భాగంగా వాళ్ళు ఈరోజు 8,000 రూపాయలు ఈరోజు వాళ్ళు జీతాలు పెంచుకుంటే ఈరోజు వాళ్ళని పక్కకు నెట్టేసి ఈరోజు మా వాళ్ళు వస్తారు, మాకు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ఆ కార్యకర్తలు మా వస్తారు, వాళ్ళని ఎక్కియాలని చెప్పేసి ఆ రకంగా వివరిస్తున్నారు. ఈరోజు వివోఏలను ఒక రాజకీయ కార్యకర్తల్లా చూడకుండా వాళ్ళని కూడా ఒక మనుషుల్లా చూడాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. తక్షణమే ఏపీఎం రాజకీయ నాయకులకు తొత్తుగా వివరిస్తున్నాడు. కాబట్టి ఏపీఎం ని వెంటనే సస్పెండ్ చేయాలి. దీన్ని కూడా తప్పితే మేము విజయవాడకి వెళ్లి కూడా స్టెప్ని కలవడానికి మేము సిద్ధంగా ఉన్నా అని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తూ సెలవుస్తున్నాను. 9 నెలల క్రితం 10 నెలల క్రితం చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా పాదయాత్రలు చేసి బసయాత్రలు చేసే సందర్భాలలో ఐకేబీలో ఉండబడిన కార్మిక వర్గాన్ని కలిసి మా ప్రభుత్వం వస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, మీకు రాజకీయ వేధింపులు లేకుండా, అదేవిధంగా మిమ్మల్ని తీసేయకుండా మేము మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు ఇద్దరు కూడా చెప్పారు. అయితే అధికారం ఎప్పుడైతే వచ్చిందో అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా సిరి ఉద్యోగస్తుల్ని తీసేయడానికి కూర్చడం జరిగింది. అయితే లోకల్ గా ఉండబడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్రంలో జిల్లాలలో ఉండబడిన నాయకులు ఏదో వాళ్ళు సంపాదించి పెట్టినట్టు, సెర్పుని వాళ్లే నిర్మించినట్టు, ఆఫీసులని మేమే నిర్మించినట్టు మా పార్టీ ఆధ్వర్యంలోనే చేయాలా, వేరే పార్టీ లేదు అని అంటున్నారు. దాదాపుగా 105 రోజులు సమ్మె చేసిన ఈ చంద్రబాబు నాయుడు టైంలోనే వెలుగు అని అంటున్నారు. ఆ రోజు జీతాల కోట్లు అన్నారు. దాదాపుగా 3,000 రూపాయలు సాధించుకున్నారు 105 రోజులు సమ్మె చేసి. మళ్ళా అదే పరిస్థితుల్లో ఈ రోజు ఇప్పటి వరకు కూడా మన ఎల్గు యాక్టర్లు దాదాపుగా 20 సంవత్సరాలు చేసే సందర్భాలలో వాళ్ళని ఈ రోజు తీసేస్తాము అని చెప్పేసి చెప్పడం సమంజసం కాదు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీశైలంకి వచ్చే భక్తుల రద్దీ బాగా పెరిగింది. వాహనాల రద్దీ పెరిగింది. కొంతమంది పాదయాత్ర కూడా చేస్తున్నారు.
ఈ సందర్భంగా రెండు ముఖ్యమైన విషయాలు నేను ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ రద్దీ ఆత్మకూరు దోర్నాల మీదుగా బాగా రద్దీ పెరిగింది. అంటే నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా శ్రీశైలం చాలా వాహనాలు వస్తున్నాయి. భక్తుల రద్దీ బాగా పెరిగింది. అదేవిధంగా ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేయడం ఏమంటే, గూడ్స్ వాహనాల్లో దయచేసి రావద్దు. గూడ్స్ వాహనాల్లో 20 మంది 30 మంది ఎక్కి వస్తున్నారు. రకరకాల ప్రాంతాల నుంచి వస్తున్నారు. గూడ్స్ వాహనాల్లో బాడీలో కూర్చుంటున్నారు, పైన పలకేసి మళ్ళీ దానిపైన కూర్చుంటున్నారు. ఈ విధంగా రావడం చాలా ప్రమాదకరం. యాక్సిడెంట్లు జరిగినట్టయితే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గూడ్స్ వాహనాలను తప్పనిసరిగా మేము ఆపుతాము, కేసు రాస్తాము, వాహనం యొక్క పర్మిట్ రద్దు చేస్తాము, డ్రైవర్ లైసెన్స్ కూడా సస్పెండ్ చేస్తాం, వాహనాన్ని కోర్టుకు పెడతాం. దయచేసి ఎవరు కూడా గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేసి శ్రీశైలం మల్లన్న దర్శనానికి రావద్దండి. మీ వాహనాలు సీజ్ చేయబడితే కోర్టుకు కూడా పెడతాం. అందరూ ఆర్టీసీ బస్సుల్లోనూ లేదా ఇతర ప్యాసింజర్ వాహనాల్లోనూ దయచేసి రండి, మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కూడా కాపాడండి. రెండో విషయం ఏంటంటే, గూడ్స్ వాహనాలు కూడా ఈ రూట్లో నందికొట్కూరు, ఆత్మకూరు, దోర్నాల మీదుగా దయచేసి రావద్దండి. మీరు ఆత్మకూరు రాకుండా కర్నూలు, గిద్దలూరు మీదుగా గుంటూరు వైపు వెళ్లే వాహనాలు గిద్దలూరు మీదుగా వెళ్లాలని మనవి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని వాహనాలు తెలంగాణ నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల నుంచి మిరపకాయలు లోడ్ వేసుకొని వస్తున్నారు. ఆ మిరపకాయల లోడు 8 ఫీట్లు 7 ఫీట్లు హైట్ ఉంటుంది. ఆ మిరపకాయల లోడు పైన రైతులు పడుకొని వస్తున్నారు. ఇది ఎంత ప్రమాదకరమో మరి మీరే ఆలోచించాలి. ఈ విధమైన వాహనాలు వస్తే కొన్ని ఓవర్లోడ్ ఉంటున్నాయి, ఓవర్ హైట్, ఓవర్లోడ్, ఈ 2 కేసులు రాస్తే 30,000 నుంచి 50,000 దాకా కేసు అవుతుంది. కాబట్టి అంత ఓవర్ హైట్ వేసుకోవద్దండి. ఈ మిరపకాయ లోడ్లు చాలా వస్తున్నాయి, రోజుకు 100-200 వాహనాలు వస్తున్నాయి. అవన్నీ కూడా మీరు దయచేసి నంద్యాల, గిద్దలూరు మీదుగా గుంటూరు వెళ్లాల్సిందిగా మనవి. దయచేసి ఈ రూట్లో వస్తే కేసులు రాస్తామని గుర్తుంచుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, గూడ్స్ వాహనాల్లో ఎవరైనా ఇతర రూట్లలో వచ్చినా, ఏ రూట్లో నుంచి వచ్చినా పైన శ్రీశైలంలో ఖచ్చితంగా ఒక ఆర్టీఓ అధికారి మార్చి 5వ తారీఖు వరకు ఉంటారు. ఈ వాహనాలకు కూడా 20,000, 30,000 నుంచి కేసులు రాసి వాహనం సీజ్ చేసి అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. దయచేసి గూడ్స్ వాహనాల్లో ప్రయాణం చేయొద్దండి. మీ ప్రాణాలు కాపాడుకోండి, ఇతరుల ప్రాణాలు కాపాడండి. ఇది ప్రజలందరికీ నా మనవి. కనబడుతున్నాం అందరం. ఓం నమ శివాయ స్వామి. ఇటీవలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక డీజీపీ క్యాడర్ అధికారి గూడ్స్ వెహికల్స్ పైన ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అయితే మా తెలంగాణ ప్రాంతమైనటువంటి మా దూర ప్రాంతాల నుండి శ్రీశైలానికి రావడానికి పాదయాత్రగా బయలుదేరుతాం. కాబట్టి ఈ పాదయాత్రగా కొన్ని లక్షల మంది ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి ఒక గూడ్స్ వెహికల్ అయితేనే మేము సామాన్ వేసుకోవడానికి, వంట సామాగ్రి వేసుకోవడానికి కానీ ఇతర సామాగ్రి వేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. కాబట్టి నీటి సౌకర్యార్థము, తర్వాత వంట సామాగ్రి సౌకర్యార్థము మాకు అనుకూలంగా ఈ యొక్క గూడ్స్ వెహికల్స్ మాత్రమే సరిపోతాయి. కాబట్టి మేము గూడ్స్ వెహికల్స్లోనే వస్తాం ప్రతి సంవత్సరము. మీరు ఇలాంటి నిబంధన పెట్టడం వల్ల చాలామంది శివసాముల మనోభావాలు దెబ్బతింటున్నాయి. నలుగురు ఐదుగురికి వస్తున్నాయా? మొత్తం ఇప్పుడు వీళ్ళకి మొత్తం స్టాఫ్ ఎంత ఇచ్చినారు కదా? ఎంతమంది మొత్తము? 92 మంది స్వీపర్లు, ఎలక్ట్రీషియన్లు, అందరు కలిసి 92 మంది. పైన ఎంత వస్తుంది రా ఫోటో? అదే గ్రౌండ్లోకి వచ్చి నాకు కూడా తెలుసు ఈ నుంచి వస్తుంది రాదా? వచ్చి గ్రౌండ్లో నిలబడుకొని ఇవన్నీ చేస్తూ ఉంటే ఎక్కడ పోతుంది? ఫోటోలకి అయిపోతుంది. వాళ్ళకి ఇచ్చేస్తే తల వస్తే వాళ్ళు పట్టుకోవాలి. నీకే ఫస్ట్ నోడుకో. డబ్బులు పెంచారు కాదు, పల్లెవి నవ్వుతారు, పని చేయడానికి కోపం వస్తుంది. మీ ఇబ్బంది ఏముండే మా ఇబ్బంది నేను వచ్చి ముందు
ఎమ్మెల్యే మంత్రి అయితేనే ఫస్ట్ నాకు వచ్చి సతీష్ చెప్తానే అడుగుతున్నారు సార్ ఎంత వస్తుందంటే ఇంత వస్తుంది, వాళ్ళకి ఇవ్వాలా, ధర్మం అది పెంచండి. కానాల గ్రామంలో గత ప్రభుత్వం పేద ప్రజలకు ఇచ్చిన పట్టాలను అధికారుల అండతో కూటమి నాయకులు దౌర్జన్యంగా ఆక్రమిస్తున్నారంటూ లబ్ధిదారులు ఆందోళన. లబోదిబోమంటూ మాకు న్యాయం చేయాలంటూ జిల్లా కలెక్టర్కి వినతి పత్రం అందజేసి మాకు న్యాయం చేయాలంటూ వేడుకుంటున్న లబ్ధిదారులు. జగనన్న కాలనీలో నిర్మించుకుంటున్న ఇళ్లను కూడా కూటమి నాయకుల అండతో అధికారులు అడ్డుకోవడం మంచిది కాదు. ఎన్నడూ జరిగిన విధంగా ప్రభుత్వం వచ్చి సంవత్సరం గడవక ముందే కూటమి నాయకుల దౌర్జన్యాలు, అక్రమాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని కానాల గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నా పేరు జగదీశ్వర్ రెడ్డి, కానాల గ్రామ వాస్తవ్యుని. గత ప్రభుత్వంలో మేము ఇప్పుడు కానాల గ్రామంలో ఇళ్ల ప్రస్తాల విషయంలో పేద రైతులకు అందరినీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వారికి ఇస్తామని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం చెప్తుంది. మేము గతంలో 2011 సంవత్సరం మాజీ మంత్రి గారు శిల్పామోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మా కుటుంబం తరపున 5 ఎకరాలు ఇస్తూ ఇంకొక 5 ఎకరాలు సేకరించి 10 ఎకరాలు ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడం జరిగింది. సుమారు 450 ఇళ్ల పట్టాలు. తర్వాత 2021 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జగనన్న కాలనీ అనే ఉద్దేశంతో మళ్ళా 350 యొక్క పట్టాలు ఇవ్వడం జరిగింది. అయితే గతం నుంచి కూడా ఆడ వసతులు లేవు, రోడ్డు వసతులు లేవు, బోరింగ్ లేవు, నీళ్లు వసతి లేక చాలా మంది పేద రైతులు కట్టుకునే దానికి గవర్నమెంట్ తరఫున సహాయం అందక కట్టుకోకుండా నిలబడిపోయినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు కట్టుకున్న వాళ్ళందరూ క్యాన్సిల్ చేసి మేము ఆక్రమణ చేసుకుంటామని చెప్తున్నారు. అది ఎంతవరకు సమంజసమో అది పద్ధతి కాదు. పేదలకు అవకాశం ఇవ్వాలి. వాళ్ళకు గతంలో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, దాంట్లో కరెంటు లేదు, రోడ్లు లేవు, డ్రైనేజ్ లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు కాబట్టి వాళ్ళు కట్టుకోలేకపోయినారు. ఇప్పుడు కూడా మేము మా కొంతమంది అందరూ కూడా కట్టుకుందామని ప్రస్తుత పరిస్థితుల్లో పోతుంటే ఆ విఆర్ఓ గారు అయితేనేమి కొంత గ్రామ లీడర్లు డిపార్ట్మెంట్ ద్వారా ఒత్తిడి తెచ్చి ఇల్లు కట్టుకోవద్దు అని చెప్పి నిలబెడుతున్నారు. ఇది ఒక మంచి పద్ధతి కాదు. వీలైతే ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా కొంత స్థలాలు సేకరించి వాళ్ళు ఇచ్చి వాళ్ళకు రైతులకు పేదలకు న్యాయం చేయాలని కోరుతున్నానే కానీ ఒకరికి ఇచ్చిన పట్టాలను క్యాన్సిల్ చేయడం అనేది సమంజసం కాదు. దీనికి మేము మా పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాము. దీనికి ఏదైనా వ్యతిరేకంగా జరిగినట్టయితే వాళ్ళ పట్టాదారుల తరఫున మేమందరం కూడా పాల్గొని వాళ్ళకు న్యాయం చేసేదాకా పోరాడతామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు గౌరవనీయులైన నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి ఐఏఎస్ గారిని కానాల గ్రామ ప్రజలు మొత్తం కలవడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గత ప్రభుత్వ పాలకులు 2011లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ కాలనీలుగా మంజూరు చేయడం జరిగింది, పట్టాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2021 గౌరవశ్రీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారి ఒక నిర్దేశం ఏమని చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి లేని నిరుపేదలు, ఇల్లు లేని ప్రతి ఒక్క పేదవానికి సొంతింటి కళ నెరవేర్చాలని జగనన్న కాలనీ పేరుతో ప్రభుత్వ స్థలాలు మంజూరు చేయడం జరిగింది. చేస్తూనే కాకుండా వాటిని రిజిస్ట్రేషన్ చేసి పేదవాని కళ నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు పాలకులు మారుతుంటారు. ప్రజలకు చేసినటువంటి మంచిని పాలకులు మర్చిపోకుండా ఉండడం మంచి పద్ధతి. పాలకులు ఏమైనా మంచి చేయొచ్చు, గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఎన్ని ప్రభుత్వాలు కానీ ప్రభుత్వాలు చేసినటువంటి మంచిని ప్రజలు గుర్తించుకుంటారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం మీద విమర్శలు చేయడం అనేది సగనైన పద్ధతి. ప్రభుత్వం మీద విమర్శలు ప్రతి ఒక్కరు చేస్తారు. కానీ ఇప్పుడున్న ప్రభుత్వ అధికారులు కానాల గ్రామంలో ఉన్నటువంటి లబ్ధిదారులకు ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక సబ్జెక్టు ముందస్తు నోటీసు ఏదైనా విధి విధానాలు చేసేటప్పుడు ప్రభుత్వం తరఫున స్పందించి ముందు నోటీసులు మంజూరు చేయవలసి ఉంటుంది. కానీ ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి బీద ప్రజలను
వాళ్ళ యొక్క గోడును వినకుండా వాళ్ళ యొక్క పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఒక సెక్యులర్ వదలడం జరిగింది. ఒక జీవోను పాస్ చేస్తూ ఆర్డర్స్ వదలడం జరిగింది. ఆ జీవోలో ప్రభుత్వ ఐఏఎస్ జయలక్ష్మి గారు ఇచ్చినటువంటి జీవోలో ఒకటే ఉన్నది సబ్జెక్టు. ఏమున్నది? జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాల స్కీమ్లో ఉన్నటువంటి లబ్ధిదారులు ఇవ్వడం జరిగింది. మీకు ఏదైనా అవకాశం ఉంటే మీరు ఎంక్వైరీ చేసి ప్రభుత్వాలను రద్దు చేయకుండా వారికి ఒక అవకాశం ఇస్తే, ఇల్లు వేసుకునే అవకాశం ఇస్తే వాళ్ళు ఇల్లు వేసుకుంటారు. ఇల్లు వేసుకోనికి వారికి అవకాశం లేకుండా డైరెక్ట్ వాటి పట్టాలను రద్దు చేస్తాడమని తగిన విధానం కాదు. అదేవిధంగా మీ దృష్టికి ఒకటి తెలియజేస్తున్నాను. ఈ యొక్క జీవో వచ్చిన మొదట ఒక విషయం, ఒక్క సెకండ్ అండి, ఈ జీవోను మీకు వినపెడతాను. ఈ నీరు మాది, ఈ గాలి మని అధికారం మీకెక్కడితిరా? భారతదేశానికి నిజమైన ఏమిటి? నన్ను కాల్చి వేస్తారా? మీ ఎత్తుపాగి వల్ల ముప్పైపడేవారు కాదా ఈ భరతమాత బిడ్డలు? ధర్మశాస్త్రతో పడగలదు. తన ప్రాణాలనే సమర్పించిన తానాజీ పుట్టుకతోనే వీరత్వాన్ని సంతరించుకున్న వీర శివాజీ జన్మించిన భూమిరా ఇది. I కార్డియాలజీ యూనివర్సిటీ LMD ఫయాజ్ గారు, టీడీపీ యూత్ లీడర్ నంద్యాల. I invite you onto the dais, sir. వేదికను అలంకరించిన పెద్దలకి, రామకృష్ణారెడ్డి సార్ గారికి, చైర్మన్ గారికి, మరి బాబన్ సార్ గారికి, ఇక్కడ ప్రిన్సిపల్ గారికి, ఇక్కడ స్టూడెంట్స్కి, దస్తగిరి సార్ గారికి, అందరికీ నమస్కారం. యాన్యువల్ డే ఫంక్షన్కి మాట్లాడమంటే ఏం మాట్లాడాలో నాకు తెలియదు. ఏదో వచ్చి పిల్లల్ని మోటివేట్ చేయాలంటే బెస్ట్ పర్సన్ రామకృష్ణారెడ్డి సారే. మేము కూడా మొన్న స్టూడెంట్స్ ఏమో ఇప్పుడే బయటకు వచ్చాము. మేము పిల్లలకి మోటివేట్ చేయాలంటే బెస్ట్ పర్సన్ సార్. స్కూల్ నడుపుతున్నారు, కాలేజ్ నడుపుతున్నారు, బెస్ట్ రామకృష్ణారెడ్డి గారే మోటివేట్ చేయగలుగుతారు. సెకండ్ థింగ్ ఏమంటే, మన ఇండియాలో స్కూల్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి స్కూల్ చెప్పడం ఒక కంట్రీ యొక్క స్టేట్ ఒక రెస్పాన్సిబిలిటీ. మనం చూసాం మన స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ ఎంత అధ్వానంగా ఉన్నాయో. మీకు తెలియదేమో, ఇండియాలో హైయెస్ట్ FDI స్కూళ్లలో, హాస్పిటల్స్ లో వస్తాయి. FDI అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎన్ని సంవత్సరాలు దాటినా ఈ స్కూల్స్ ఇంప్రూవ్ కావాలి, గవర్నమెంట్ స్కూల్స్ ఇంప్రూవ్ కావాలి.
అందుకే ఫారిన్ నుంచే బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కూడా అందుకే ఎక్కువ బాగా గ్రో అవుతున్నాయి. మన స్కూల్ యాక్చువల్ గా మన వరల్డ్ లో కంపేర్ చేస్తే బెస్ట్ స్కూలింగ్ ఇస్ ఫిన్లాండ్. మనం ఎక్కడా లేము. మన గవర్నమెంట్ స్కూల్స్ కావు, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎక్కడ లేము. మన స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలా అధ్వానంగా ఉంది. మనం స్కూల్లో చూస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి బైహార్ట్ చేస్తూనే ఉంటాం. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఎందుకు ఉన్నాయో తెలియదు. నేను 10th వరకు హిందీ చదువుకున్నా, 10th తర్వాత హిందీ ఒక్కసారి చదవలేదు. ఆ హిందీ సబ్జెక్ట్ ఎందుకుందో నాకు తెలియదు. ఇంకా మేము హైదరాబాద్ లో చదువుకున్న వాళ్ళకి ఒక్క సబ్జెక్ట్ మీద పట్టలేదు. నాకు తెలుగు సరిగ్గా రాదు, ఇంగ్లీష్ సరిగ్గా రాదు, హిందీ సరిగ్గా రాదు. మన అందరికంతే ఒక్క సబ్జెక్ట్ మీద పట్టలేదు. ఏదో చదువుకుంటున్నాం, ఏదో వస్తున్నాం. మీ పిల్లలు ఉన్నారు, మీరు ఇప్పుడు 7th, 8th, 9th ఈ పిల్లలకు ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ ఫోర్స్ చేసి బైహార్ట్ చేపిస్తున్నారు. వీళ్ళకి సోషల్ స్కిల్స్ లేవు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక్క ముక్క తెలియదు వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే జేపీ గారు చెప్పారు, మన దగ్గర పిల్లలకి క్లాక్ చూడడం తెలియదు, టైం చూడడం తెలియదు. 7th, 8th క్లాస్ పిల్లలకి తీసుకువచ్చి టైం చెప్పరా అంటే చెప్పలేదంట. అది నిజం. అది మన స్టే ఎలా ఉంది, పిల్లల ఇది ఎలా ఉంది. మనం ఈ ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఆ బుకిష్ నాలెడ్జ్ ఎంత చదివినా వేస్ట్. మనం బట్టి కొడుతూ ఉంటాం. నేను ఇంటర్లో నాకు సంస్కృత్ ఉండేది. ఆ సంస్కృత్ మ్యాథ్స్ గురించి అని తీసుకున్నాను. రాము 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 అని ఒక 100 సార్లు 1000 సార్లు బట్టి కొట్టింటా. నాకు ఇప్పుడు తెలియదు. అది ఏదో మార్క్స్ వచ్చాయి, పాస్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేసుకున్నా అయిపోయింది. ఇంజనీరింగ్ కూడా ఏదో అందరు చదువుతున్నారు ఇంజనీరింగ్ కాబట్టి నేను చదివాను. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు మీరు మీ పేరెంట్స్ ఫోర్స్ చేసినందుకు మీరు ఎంపీసీఓ బైపీసీఓ తీసుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఇస్తూనే తీసుకోండి. ఏముంది, మా పిల్లలు మా పక్కన పియర్ ప్రెషర్ అంటారు, అంటే పక్కన మా రిలేటివ్స్ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మేము చదవాలి అనే ప్రెషర్ ఉంటుంది. మీరు 10th పాస్ అయిన పిల్లలకి నేను అడ్వైజ్ చేసేది ఏమంటే, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఎంపీసీఓ బైపీసీఓ తీసుకోండి. ఆ ప్రెషర్ తీసుకోకండి. మనం ఓన్లీ ఎంపీసీ బైపీసీ వల్లే సక్సెస్ఫుల్ కాదు. సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ నాట్ దోస్ హూ మేక్ లాట్ ఆఫ్ మనీ. సక్సెస్ఫుల్ పీపుల్ ఆర్ దోస్ హూ కెన్ మోటివేట్ అదర్ పీపుల్ అన్నారు. ఆ సక్సెస్ఫుల్ పీపుల్ మా రామకృష్ణారెడ్డి వాళ్ళు సార్ ఉన్నారు, అందరిని మోటివేట్ చేస్తారు. వాళ్ళే సక్సెస్ఫుల్ పీపుల్. ఇప్పుడు ఏముంది చదువుకొని డబ్బులు సంపాదించాలి అనేది మన ఉద్దేశం ఉండకూడదు. సార్ కూడా చెప్తున్నాను, మన ఇప్పుడు చూసే ప్రైవేట్ స్కూల్స్ లో ఎంత ఎక్స్పెన్సివ్ ప్రైవేట్ స్కూల్స్. అందరి పిల్లలు చదివించాలంటే వాళ్ళ చేత కాదు. సార్ చెప్పారు మా స్కూల్స్ లో చాలా తక్కువ ఫీజులు, చాలా తక్కువ అని. సార్ ఇదే విధంగా సార్ మళ్ళీ గ్రౌండ్ ఏం కట్టారో లేదో నాకు తెలియదు. సార్ రిక్వెస్ట్ చేస్తారంటే పిల్లలకి ఆర్టీఐ సార్ ఊరికే పొద్దున్న క్లాస్ లో కూర్చుంటే బోర్ కొడతారు పిల్లలకి. మీరు ఒక పీరియడ్ పెట్టండి. స్కిల్ డెవలప్మెంట్ కింద పిల్లల్ని 7th క్లాస్ పిల్లల్ని ఏదో ఒక స్కిల్ నేర్పించండి. 7th, 8th, 9th, 10th ఏదో ఒక స్కిల్, సమ్ ఎలక్ట్రీషియన్ స్కిల్స్ ఏదో ఒక స్కిల్ నేర్పియాలి మనం వాళ్ళ ఫ్యూచర్ ఇచ్చేయడానికి. ఎందుకంటే మన 10th పాస్ అయిన పిల్లలకి ఏం తెలియదు. ఆ బుక్ చదివినట్టు చదువుతారు కానీ వాళ్ళకి ఏం తెలియదు పిల్లలకి. ఇంకోటి మీ పిల్లలకి ఏమంటున్నా అంటే, మీరు వైజ్ గా చూస్ చేసుకోండి. మీరు ఈ 10th ప్రెషర్ తీసుకోకండి. ఏం రీసెంట్ ఫెయిల్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ రాయొచ్చు ఎగ్జామ్. అది పెద్ద విషయం కాదు. మీరు ఆ ప్రెషర్ తీసుకోకుండా మీరు 10th చదవండి. పాస్ అవుతుంది, మళ్ళీ అడ్మిషన్స్, మళ్ళీ ఇంకో సంవత్సరం దాకా ఇంకో పాస్ కావచ్చు. ఈ ఏజ్ లో సక్సెస్ఫుల్ కావడం పెద్ద ఈజీయే. మీరు చూసేంటారు ఈ ఐఐటీలు ఐఎం చదువులు కాదు, యూట్యూబ్ లో పిల్లలు సంపాదించారు, యూట్యూబ్ లో సక్సెస్ఫుల్ అవుతున్నారు. మీరు కూడా ప్రెషర్ తీసుకోకండి, అస్సలు ప్రెషర్ తీసుకోకండి. 10th పాస్ అయితే చాలు. మన మార్క్స్ కాంపిటీషన్ కాదు. మనకి వీడికి ఎక్కువ వచ్చింది, వాడికి వచ్చింది, ఏ ఉపయోగం ఏం పనికిరావు మార్క్స్. ఒకసారి 10th పాస్ అయితే దాని తర్వాత మీకు ఏం పనికిరావు మార్క్స్. మీరు సక్సెస్ఫుల్ ఈజీగా కావచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉన్న దీంట్లో ఫీల్డ్ మీరు చూస్ చేసుకోండి. ఎందుకు చదవండి. మీకు ఈ 10th ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇక్కడ పాస్ పాస్ అయిన తర్వాత పోయే స్టూడెంట్స్ కి మంచి సబ్జెక్ట్ చూసుకొని ముందు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. ఇప్పుడు పెద్దలు Who got ranks in the games? Get ready, students. Who got prizes?
స్టాండ్ బై పిలిచాను. నాకు కొంచెం సెట్టింగ్ చేయన్నా. వెళ్ళవలసిందిగా కోరుతున్నాం సార్. మీరు వెళ్తారు. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని భారతదేశ వ్యాప్తంగా ఎస్డిపి ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా నంద్యాల పట్టణం నందు నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన తెలియజేయడానికి ఈరోజు ఇక్కడ మేము వచ్చాము. ముఖ్యంగా మీరు చూసుకుంటే ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 భారత రాజ్యాంగానికి వ్యతిరేకమైన బిల్లు. ఈ మతతత్వ ఫ్యాసిస్ట్ బీజేపీ తన మతతత్వ ఎజెండాలో భాగంగా దాడులు చేస్తూ వారిని మరింత అనగదొక్కాలనే ఏకైక ఉద్దేశంతో పనిచేస్తూ ఇటువంటి క్రూరమైన నల్ల చట్టాలను మన ముందుకు తీసుకొస్తుంది. ఇంతకుముందు మనం సిఏఏ, ఎన్ఆర్సీ వంటి నల్ల చట్టాలను చూసాము. అదేవిధంగా ఎన్నో చట్టాలు వీళ్ళు కేవలం మైనార్టీల మీద, మైనార్టీలను అనగదొక్కాలని, మైనార్టీల జీవితాలను నాశనం చేయాలని, మైనార్టీలను ఈ దేశంలో ఉండనీయకుండా చేయాలనే విధంగా వీళ్ళు నల్ల చట్టాలను తీసుకొస్తున్నారు. ఈ నల్ల చట్టాలను మీరు మా కోసం చేస్తున్నారు. అదే మా కోసం మీరు మైనార్టీల కోసం మమ్మల్ని అనగదొక్కాలని మా కోసం కేటాయించే సమయం మీరైతే ఈ దేశ ప్రజల కోసం కేటాయిస్తే ఈ రోజు భారతదేశం అగ్రగామిగా నిలిచేది. ఆ సత్తా మొత్తం మీరు తీసుకొచ్చి మా మీద వేస్తున్నారు. మీరు ఎంతసేపు మైనార్టీల మీద, దళితుల మీద దాడులు చేస్తున్నారు, మైనార్టీల మీద దళితులను అనగదొక్కాలని చూస్తున్నారు. అదే మీరు దేశ సేవ కోసం చేస్తే ఈ రోజు పెట్రోల్ 50 రూపాయలు అయ్యేదేమో బహుశా. ఈ రోజు భారతదేశ సంపద మరి జీడిపిలో మనం ఎంతో ముందుకు పోయే వాళ్ళం. అక్కడ మీరు పనిచేయడం లేదు, ఇక్కడ మాత్రమే పనిచేస్తున్నారు. ఇది చాలా ఘోరమైన వ్యవస్థ. ఈ ఘోరమైన మీ దుర్మార్గపు చర్యలను ఎస్డిపిఐ ఎల్లప్పుడూ మిమ్మల్ని ఎదుర్కొంటుంది. మిమ్మల్ని ముందు నిలబడి మిమ్మల్ని వ్యతిరేకించి మీకు వ్యతిరేకంగా భారత రాజ్యాంగాన్ని ఆయుధంగా చేసుకొని భారత రాజ్యాంగ వ్యవస్థలో మిమ్మల్ని వెత్తించుకుంటూ పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ అమెండ్మెంట్ బిల్లు ముఖ్యంగా 2-3 పాయింట్లు చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాయి. ఈ వక్ఫ్ అనేది ఎవరి అబ్బ సొత్తు కాదు, ఏ గవర్నమెంట్ ఆస్తి కాదు, ఏ ప్రైవేట్ వ్యక్తుల ఆస్తి కాదు. ఈ వక్ఫ్ అనేది చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ముస్లింలు భారతదేశంలోని మస్జిదులకు, మదరసాలకు వాళ్ళ సొంత ఆస్తి. అది సొంత ఆస్తిని విరాళం ఇచ్చారు. అంతేగాని ఎవడబ్బ సొత్తు లాక్కునేది వక్ఫ్ కాదు. ఆ వక్ఫ్ ఆస్తిలో మా ఇంటి ఆస్తి, మా ఇల్లు, దానికి మేమే పెద్దగా ఉంటామని మేము అంటున్నాము. కానీ మీరేం చేస్తారు? మీ ఇల్లు మీదైనా కూడా దానికి పెద్ద కలెక్టర్ అంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. अस्सलाम वालेकुम वरहमतुल्लाह। आज हम तमाम भी सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की जानिब से बड़े अफसोस के साथ में इस प्रोटेस्ट के अंदर हम शामिल हैं। हमारा मुल्क आज किस दहाने पर चल रहा है हम बखूब अच्छी तरीके से जानते हैं कि बहुत ही खतरनाक मोड़ पर हमारा मुल्क चल रहा है। नई नई चीजें आज हमारे मुल्क के अंदर बीजेपी गवर्नमेंट की जानिब से लाने की कोशिशें हो रही हैं। कई बिल्स लाए गए और इस मर्तबा वक्फ अमेंडमेंट बिल लाने की एक कोशिश जारी है। इससे हमने ये भी बताया बीजेपी को कि देखिए, अगर आप ये वक्फ अमेंडमेंट बिल लाने की कोशिश करते हैं तो मुल्क का कितना नुकसान होने वाला है, और अगर इसको सही तौर पर जिस तरीके से ये चल रहा है मसला, उसी तरीके से इसको और मजबूत बना करके आगे बढ़ाने की कोशिश करेंगे तो इसके लिए क्या क्या फायदा होने वाले हैं। बहुत सारे इंटेलेक्चुअल्स और देश के बड़े बड़े लोग इस सारी चीजों को सामने रखा।
ये जेपीसी जॉइंट पार्लियामेंट कमेटी इन तमाम चीजों को कलेक्ट करके, एक उम्मीद थी कि जेपीसी जॉइंट पार्लियामेंट कमेटी पार्लियामेंट के अंदर एक अच्छी बिल पेश करेगी, लेकिन आज हम देख रहे हैं ये जॉइंट पार्लियामेंट कमेटी भी बराबर बीजेपी के इशारों पर वो चल रही है। अब ये जॉइंट पार्लियामेंट कमेटी भी जो चीजों को, जिन मंसूबों को बीजेपी लागू करना चाह रही थी वक्फ अमेंडमेंट बिल के अंदर, वही मंसूबों को जेपीसी भी पेश करने का इरादा रख रही है। लिहाजा आज इन्होंने पार्लियामेंट के अंदर अब ये बिल टेबल पर लाया है। हो सकता है कि अभी आने वाले दिनों के अंदर इस पर चर्चा हो, तो लिहाजा हमारी इस आंध्र प्रदेश की गवर्नमेंट, जिसके सीएम जनाब चंद्रबाबू नायडू साहब से हम ये गुजारिश करते हैं कि जनाब चंद्रबाबू नायडू साहब, आप यहाँ आंध्र प्रदेश के अंदर मुसलमानों का वोट लेकर के आप सत्ता में आए हैं। बिना मुसलमानों के वोट के आप सत्ता में नहीं आए हैं, आप मुसलमानों के वोट के साथ में सत्ता में आए हैं। और हमेशा आपकी ये बात रही है कि हम मुसलमानों के पक्ष में हैं, मुसलमानों को तकलीफ होने नहीं देंगे, सबको बराबर का हक देंगे और सबके साथ बराबर का इंसाफ करेंगे। हम यही आपसे तलब करते हैं, जबकि ये बीजेपी आपकी बैसाखियों पर है, आपकी और नीतीश कुमार की बैसाखियों पर है, तो लिहाजा आपकी जिम्मेदारी है कि आप इस बिल की मंजूरी के लिए इसके खिलाफ में अपनी आवाज उठाएं और ये बिल को पास होने से रोकें। अगर आप डाउन डाउन बीजेपी डाउन डाउन boycott 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 బిల్లును వెంటనే బిల్లును వెంటనే బిల్లును వెంటనే ఈ రోజు రాజ్యసభలో పార్లమెంట్ లో ప్రవేశపెట్టి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రవేశపెట్టడము, అసలు వక్ఫ్ బోర్డు బిల్లును పార్లమెంట్ లో మొదలుపెట్టడము బీజేపీ ప్రభుత్వం ముస్లింల ఆస్తులను కూలగొట్టే పెద్ద కుట్ర. ఇది ముస్లిం ఆస్తులను కూలగొట్టడానికి ఈ యొక్క నల్ల చట్టం ద్వారా ప్రయత్నిస్తుంది. దీన్ని ముస్లిం సమాజమే కాదు, లౌకిక ప్రియులందరూ తప్పనిసరిగా గ్రహించాలి. ఇది చాలా ఏమైన చర్య. ఇప్పటికే దేశాన్ని దోచుకుంటున్నారు. అదానీ అంబానీకి దోచి పెడుతున్నాడు దేశము మొత్తము. దేశ పరిస్థితి దిగజారిపోయి, ఆర్థికంగా ఎంతో దిగజారిపోయి పేదరికంలో కింది అట్టడుగు స్థాయిలో ఉంది మన దేశం. పేదరికంలో అట్టడుగు స్థాయి. దేశాన్ని అభివృద్ధి పరచుకోవడానికి చేతగాని దద్దమ్మ ప్రభుత్వము ఆస్తులను, ముస్లిం సమాజం యొక్క ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది తప్పనిసరిగా మనము ఖండిస్తాము. ఈ సందర్భంగా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కోరేది ఏమంటే, మీరు పార్లమెంట్ లో అనుకుంటే ఈ బిల్లును తప్పనిసరిగా ఓడగొట్టగలరు. ముస్లిం సమాజం మొత్తం చంద్రబాబు నాయుడు గారిని చూస్తుంది. ఇప్పుడు చంద్రబాబు గారికి మేము కోరేది ఏమంటే, మీరు తప్పనిసరిగా పార్లమెంట్ లో ఈ బిల్లు మద్దతును మీరు ఉపసంహరించాలి. ఈ బిల్లు తప్పనిసరిగా వీగిపోవాలా. లేకుంటే మీకు ఎలా అయితే ప్రభుత్వం ముస్లిం సమాజం సపోర్ట్ గా ఓటింగ్ చేసిందో అదే విధంగా మీకు తప్పనిసరిగా బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటుంది. ముస్లిం ఆస్తులు ఇది ఎప్పుడు మా పూర్వకాలం, ఇది కేవలం దైవం ద్వారా దైవానికే హక్కు ఉంది. దీన్ని అనుభవించడానికి, ఈ ఆస్తులను కాపాడుకోవడానికి కేవలం ముస్లిం సమాజానికి ఉంది. అయితే ఈ యొక్క ఆస్తులను చూసి కన్నెర్ర చేసిన బీజేపీ ప్రభుత్వం దీన్ని మొత్తం కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ ప్రయత్నాన్ని ముస్లిం సమాజం ఎవరు ఒప్పుకోరు. తర్వాత ఈ సందర్భంగా నేను ముస్లిం సమాజాన్ని కోరేదేమంటే, మీరు ఇప్పుడు ఇళ్లలో పడుకొని ఇది ఎవరో చేసుకుంటున్నారు, ఏదో అరుస్తున్నా అనుకోకండి. ఈ రోజు మీ వక్ఫాస్తులు కొల్లగొట్టబడుతున్నాయి. రేపు పొద్దున మీ ఇల్లు కూడా కొల్లగొట్టబడుతుంది. జాగ్రత్త. ఇప్పుడు మీరు మేల్కోకుంటే మీ ఆస్తులు మొత్తం, మీ వ్యక్తిగత ఆస్తులు కూడా కూలగొట్టబడతాయని తెలియజేస్తూ, ఇప్పుడైనా సరే మీరు మేల్కోనండి. ఈ ఆస్తులు మనం కాపాడుకోకుంటే భవిష్యత్తులో అంధకారంలో తప్పనిసరిగా మునిగిపోతాం. కాబట్టి మీరు తప్పనిసరిగా మేల్కోవాలని కోరుకుంటూ, ఈ యొక్క బిల్లును తప్పనిసరిగా వీగిపోవాలని ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఎస్డిపిఐ ఆధ్వర్యంలో
మన నంద్యాల గాంధీ చౌక్ లో ఈ ధర్నా నిర్వహించడము చాలా సంతోషకరమైన విషయము. నేను మనస్ఫూర్తిగా ఎస్డిపిఐ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలో దొంగలు పడినారు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలియజేయడానికి డంకా మూయడం ఇది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం దొంగలకు దొంగతనం చేయడానికి ఈ చట్టాలు చేయడము చాలా అన్యాయము. ఈ రోజు మనం చూస్తున్నాము, కంచే చేను వేసిందని చెప్పడం ఒక వాక్యము. ఈ రోజు నరేంద్ర మోడీ ద్వారా మనము చూస్తున్నాము. ఎందుకంటే ఈ వక్ఫ్ అంటే అల్లా ఆస్తులకే దొంగతనం చేసే ఈ బీజేపీ ప్రభుత్వం మీరు గుర్తు పెట్టుకోండి. ఈ భూమి పైన ఈ ఆకాశం కింద గాంధీ చౌక్ నడిబొడ్డులో నిలబడి చెప్తున్నాము, అంతమైపోవడానికే అల్లా ఆస్తులకు ముట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళు భస్మం అయిపోతారు. ఇది ఖాయము, గ్యారంటీ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ఉన్నప్పుడు ఎన్ఆర్సీ ఎంపీఆర్ కి మద్దతు ఇచ్చి ఈ రోజు 11 సీట్లకే మిగిలిపోయినాడు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి కూడా ఆ గతి పట్టకూడదంటే ఈ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం మరియు అక్కడ నితీష్ గారి ప్రభుత్వం ఇద్దరు వ్యతిరేకిస్తే ఈ బిల్లు క్యాన్సల్ అవుతుందని ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి మాకు ఆ నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీగా ఈ బిల్లుకు వ్యతిరేకిస్తారు. ఒకవేళ వ్యతిరేకించకపోతే రేపు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లే వచ్చినాయి, మీకు ఆ 11 కూడా రావు అని ఈ గాంధీ చౌక్ ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సోదరులారా, మనం చూసినట్టయితే దాదాపుగా 3 సార్లు ప్రధాని అయ్యి 3వసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోడీ గారు ఏ రోజు కూడా దేశాభివృద్ధి కోసం పోరాటం చేయలేదు. దేశాభివృద్ధి కోసం ఏ బిల్లు కూడా పార్లమెంట్ లో పెట్టలేదు. దేశాభివృద్ధి కోసం ఇతర దేశాల నుండి పెట్టుబడి తేలేదు. విద్యా వైద్యం గురించి ఏ రోజు కూడా బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, బీజేపీ ఎంపీలు కానివ్వండి, బీజేపీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఏ రోజు కూడా దేశాభివృద్ధి మరియు విద్యాభివృద్ధి గురించి ఆలోచించలేదు. ఏ రోజు వీరు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుండి దళితులపై, ముస్లింలపై, ఎడగారిన వర్గాలపై దాడులు చేయడం, వారి హక్కులను హరించడం చేస్తున్నారే తప్ప వారికి కావాల్సిన హక్కులను ఇవ్వడంలో భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో భారతదేశ పౌరులందరికీ ఎవరికి ఏ హక్కు కావాలి అన్నది ఆలోచించడంలో విఫలమైనారు. ఒక నాయకుడు, ఒక రాజు పరిపాలించే నాయకుడు అతని పరిపాలించే ప్రాంతంలో ఒక కుక్క కూడా ఆకలితో చస్తే అతని బాధ్యత వహించాల్సింది ఆ రాజు. అలాంటి సమయంలో క్రిస్టియన్ సోదరులపై దాడులు, మణిపూర్ రాష్ట్రంపై దాడులు, అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై, ఎనగారిన వర్గాలపై, ముస్లింలపై, దళితులపై దాడులు జరుగుతున్నా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం కానివ్వండి, ప్రధానమంత్రి కానివ్వండి చలించడం లేదు. అటువంటి దేశంలో, అటువంటి ప్రాంతంలో అనేక నాయకులు, అనేక ఉలమాలు, అనేక మంది పోరాటాలు చేసి ఆ బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం తెచ్చుకుంటే స్వాతంత్రాన్ని అనుభవిస్తున్న తరుణంలో, మాకు స్వాతంత్రం వచ్చిందని సంతోషపడుతున్న తరుణంలో దాదాపుగా 15 సంవత్సరాల నుండి దేశాభివృద్ధి చేయకుండా దేశాన్ని వెనక్కి నెట్టి మన ప్రపంచ పటంలోనే మన దేశాన్ని కించవించే విధంగా పరిపాలన చేస్తున్నారు ఈ బీజేపీ వారు. అటువంటి సమయంలో వచ్చినప్పటి నుండి బాబ్రీ మసీదు కానివ్వండి, అదేవిధంగా మనకి హిజాబ్ కానివ్వండి, అదేవిధంగా త్రిపుల్ తలాక్ కానివ్వండి, అజా కానివ్వండి, తినే తిండి గురించి కానివ్వండి, ఇప్పుడు వక్ఫ్ బిల్లు సవరణ కానివ్వండి, మరియు అజా గురించి కానివ్వండి, మసీదుల గురించి కానివ్వండి, ఇవే తప్ప ఇతర ఏ బిల్లులు కూడా పార్లమెంటులో పెట్టి దేశాభివృద్ధి చేయడం కోసం పోరాటం చేయలేదు. అటువంటి తరుణంలో సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా హక్కుల కోసం దళితులపై, ఎనగారిన వర్గాలపై, ముస్లింలపై, మైనారిటీలపై ఎవరిపై ఎటువంటి అన్యాయం జరిగినా కూడా ముందొచ్చి పోరాడే పార్టీ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అని ఈరోజు తెలియజేస్తున్నాం. కావున మేము ఒకటే కోరుతున్నాము, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎటువంటి నల్ల చట్టాలకు ఎదిరించడంలో ముందు వరుసలో ఉంటుంది. హలో మాల చలో కర్నూలు రాయలసీమ యుద్ధ గర్జన సభ నంద్యాల నియోజకవర్గం గోస్పాడు మండలం జిల్లెళ్ల గ్రామంలో
మాలమహానాడు నాయకులు జిల్లెళ్ల ప్రసాద్, విల్సన్ గారి ఆధ్వర్యంలో దళిత మహిళా సేన రాష్ట్ర అధ్యక్షురాలు కె రోజక్క, మాలమహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లం రాజకుమార్, మాలమహానాడు రాష్ట్ర నాయకులు నేస ప్రసాద్, మాలమహానాడు మహానంది మండలం నాయకులు నక్క చెన్నయ్య, మాలమహానాడు రాష్ట్ర నాయకులు న్యాయవాది కడియం సాంబశివుడులు మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఈ నెల ఫిబ్రవరి 23, 2025న జరిగే ఎస్టీ, బీసీ కాలేజీ గ్రౌండ్లో జరిగే రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభను జిల్లెళ్ల గ్రామం నుండి మాలలు వందాలదిగా వచ్చి రాయలసీమ మాలల యుద్ధ గర్జన సభను జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. వర్గీకరణకు వ్యతిరేకంగా జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను, జయప్రదం చేయండి మాలల యుద్ధ గర్జన సభను. జిల్లెళ్ల మాలల ఐక్యత వర్ధిల్లాలి, జిల్లెళ్ల మాలల ఐక్యత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన బేతంచెర్లలో ఏపీఎంను సస్పెండ్ చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద వివోఏలు నిరసన. ఆంధ్రప్రదేశ్ శ్రీశైలం పోలీస్ విఎస్ తెలంగాణ. మిమ్మల్ని కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నా, భవిష్యత్తులో మీరు అలాగే ఉండాలి. బిసి జనార్దన్ రెడ్డి. కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలపై కూటమి నాయకుల దౌర్జన్యం. వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలి. వాసవి హైస్కూల్ 15వ వార్షికోత్సవం కార్యక్రమంలో హలో మాల చలో కర్నూలు.